జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి చాలా దయాహీనంగా తయారైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే కనీసం గిట్టుబాటు ధర రావట్లేదంటూ ఈరోజు కలెక్టరేట్ ముందు పండించినటువంటి మొక్కజొన్నను పూర్తిగా ఈరోజు రోడ్డుపైన పారబోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే కనీసం ప్రభుత్వం అయితే మద్దతు ధర కొనకపోగా ఈరోజు 1200, 1300, 800లకు కూడా ఈరోజు క్వింటా కొనుగోలు చేయడంతో రైతులు కనీసం ఆ పెట్టుబడి కూడా రావట్లేదంటూ తీవ్రంగా ఆందోళన చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు ఒకవైపు రైతు సంఘ నేతలతో పాటు రైతులు కూడా నేరుగా వచ్చి ఈరోజు ఆందోళన బాటపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో అసలు పెట్టుబడులు ఏ విధంగా జరిగాయి, ఇంతవరకు చూసుకుంటే ఎంతెంత పెట్టుబడులు పెట్టారు, ఏ విధంగా లాస్ అవుతున్నారు అనే విషయాలు కూడా పండించినటువంటి రైతులే ఉన్నారో రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది, ఏంటి ఇదంతా? మాది నెల్లిమర్ల మండలం జడ్జాపేట విలేజ్ సార్. మొక్కజొన్న వేసి ఈరోజు చాలా తప్పు చేశాను నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఏసీ రూముల్లో ఫ్యాన్ల కింద కూకుని మొక్కజొన్న విత్తనం అమ్ముతున్న రైతు దళారే సావుకారులు 2400 రూపాయలు 4 కేజీల ప్యాకెట్ అమ్ముతున్నారు సార్. ఈరోజు ఎండల్లోనే సచ్చి నానా బాధలు పడుతున్న రైతు మాత్రం 100 కేజీలు బస్తానే ఆ 2400కి అమ్మే పరిస్థితి ఇక్కడ కలగలేదు సార్. ఈ ప్రభుత్వాలు చూస్తే రైతులకి మేము ఉన్నామండి మీకు ఎందుకని చెప్తుంది. దయచేసి ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోవడం లేదు. ఈరోజు మీ నమ్మొచ్చు ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. మాకు తెలిసి ఈరోజు ఇదే రేటు ఉన్నట్టుకైతే ఆ పశువులు తీసుకెళ్ళి ఆ జొన్నసేలు వదిలడం తప్ప అంతకుమించి రైతుకి అయితే పరిష్కారం లేదు సార్. ఈ తారు రోడ్ల మీద విలేజ్లంట మొక్కజొన్న ఎండబెట్టుకొని ఈ రైతులు మొక్కలు చూడండి సార్, నల్లగా మాడిపోయాయి. ఈ రోజుకి ఆ రైతుల బాధ ఈ గవర్నమెంట్కి కనిపించడం లేదు. ఎక్కడో ఏసీ రూములు అంటే ఇత్తనాలు తయారు చేసిన రైతు ఆ సావుకారులకు మాత్రం 2400 రూపాయలు రేటు ఉంది 4 కేజీల కంటే. మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ 100 కేజీలకి ఈరోజు 2400 గిట్టుబాటు ధర లేకపోవడం. రైతులు ఉండమంటారా లేదా ఊరేసిన సమమంటారా అనేది గవర్నమెంట్ చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి అని మీ ముందు చెప్తున్నాం సార్. ఏదైనా మీరు చెప్పండి, మీరు ఎంత మేర పంట పండిస్తున్నారు, దీనివల్ల మీకే లాభం వచ్చిందా, లాభసాటిగా ఉందా? అసలు చూస్తూ ఉంటే పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెట్టుబడి కూడా రావడం లేదండి, పెట్టిన పెట్టుబడి రావడం లేదు. అందుకే గవర్నమెంట్ని ఏం కోరుతున్నామంటే 2400 రూపాయలు మద్దతు రేటు కల్పించి ఈ రైతులు ఆదుకోలేని పరిస్థితుల్లో తను చెప్పారే నా ముందు రైతు ఉరి వేసుకొని సవడమే తప్ప పిల్లలు పోషించలేము, వడ్డీలు కట్టలేము, రైతులకి ఇచ్చే అప్పులు కానీ ఆ విత్తనాలకు ఇచ్చే డబ్బులు కానీ అవి మొత్తం నేను తీర్చలేక రోడ్డును పాలైపోయి రోడ్డును పడాలే తప్ప ప్రభుత్వం వారిని మరీ కోరుకొని ప్రార్థిస్తున్నది ఈ రైతులు గోడు చూసి, ఈ రైతుల మొక్కలు ఏడుపు చూసి మమ్మల్ని కరుణించి మా మీద కనీసమైన కరుణించి కట్టకు చూపించి 2500 రూపాయలు పోనా 2000 అతను అన్నట్టు 2400 కాదు 3000 రూపాయలు కూడా 4 కేజీల ప్యాకెట్ అమ్ముతున్నారు. ఆ 3000 రూపాయలు ప్యాకెట్ ఇస్తే మరొక 2 క్వింటాలు ఎక్స్ట్రా దిగుతుందేమని తెలియక రైతులు 3000 కొంటాను, 4000 కొంటాను, 4 కేజీలు మాత్రమే 3500 వరకు కొంటాను. అలాంటిది 100 కేజీలు కింటానే 2400 మాత్రమే అడుగుతున్నాం తప్ప అంతకుమించి మేమేమైనా ఆశపడలేదండి. ఏ ఆశ లేనట్టు రైతే, అన్ని ప్రాణాలు కాపాడేవాడు రైతే. ఈ జీవకోటికి తానే రైతు ఉంటేనే రాజ్యం రైతన్నే రాజ్యం. రైతే ఎన్ని మొక్క అన్నారే లేదు, ఎన్ని మొక్కని ఎరగడానిక ఈ రైతుని కాపాడడానిక గవర్నమెంట్ కళ్ళు తెరవాలని తెరిచి ఈ రైతుల బాధ వినాలని మా బాధ వినిపించాలని అంటాను తప్ప ఏ ఒక్కరి మీద ఆక్రోశమో అహంకారమో కాదు. ఈ రైతులను ఆదుకోవాలని మీ పాదాలకి ఒత్తులు ఒడిగి 2400 పెడితే మీ ఫోటోలకి పాల అభిషేకాలు కూడా చేస్తామని నమస్కరించి మరీ కోరుకుంటున్నాం తండ్రి. మీరు చెప్పండి, మీరు ఎంత మేర పంట పండించారు, ఎంతవరకు మీరు లాస్ అవుతున్నారు, ఏంటి ఎన్ని క్వింటాల వరకు పండించారు? మాది మెరకముడిద మండలం పెదరవ్యం గ్రామం అండి. మాది చెల్లాపురం పంచాయతీ. మా పంచాయతీలో సుమారుగా 250 ఎకరాలు జనసేన వేసాం. అక్కడ విత్తనాలకు వచ్చి 3 రకాల విత్తనాలు వేసారండి. ఒకటి సింగెంట, 2 విన్నరు, 3వది వచ్చి డీకాల్ అంటే డీకేసీ అంటారు. డీకేసీకి వచ్చి 2400 వరకు కొన్నామండి. విన్నర్ వచ్చి 200 రేటుతో కొన్నామండి. ఇంకొక విత్తనం ఉందంటే అది 2300 చేసి కొన్నామండి. అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వారు దయచేసి మాకు ఇప్పుడు సుమారు ఎకరాకి 35,000 నుండి 40,000 వరకు పెట్టుబడి అయ్యిందండి. అయిన తర్వాత ఇప్పుడు రేటు చూస్తే 1500, 1600 అంటారు. ఏంటి
ఈ రేట్నే కానీ అమ్ముకోవాల్సి వచ్చినట్టుగా అయితే రైతు ఉరేసుకొని చావడం తప్ప మరి రెండు ఆధారం లేదు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా రావు. ఎకరానికి ఈ సంవత్సరం వర్ష ప్రభావాల వల్ల అప్పుడు భూములు పదులు ఇవ్వక విత్తనాలు నాటక కొంత పోయింది. ఇప్పుడు కానీ రేట్లు ఇవ్వకపోతే మినిమం రైతుకి ఏంటంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. దయచేసి గవర్నమెంట్ వారు మినిమం రేట్ అయినా 2400 రూపాయలు ప్రకటిస్తారని ఆశపడి ఈ ధర్నా చేస్తాను. మీరు చెప్పండి, రైతు సంఘ నేతగా ఏం చెప్తున్నారు? ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారేంటి? ప్రభుత్వం రైతులను ప్రోత్సహించి ఆరుతడి పంటగా మొక్కజొన్న వేయమని చెప్పింది. ప్రభుత్వం మాట నమ్మి రైతులు విస్తారంగా ఇవాళ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. అట్లా పండించిన పంటకి మేము 2400 మద్దతు ధర ఇచ్చి కొంటామని చెప్పినారు. కానీ ఈవేళకి రాష్ట్రంలో ఎక్కడైనా మీరు కొనుగోలు కేంద్రం పెట్టారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం లేకపోవడం బట్టి వ్యాపారస్తులు ఇవాళ 1300 నుంచి 1700 వరకు మధ్యన కొంటున్నారు. అది అరువు అయితే 1700, రొక్కం అయితే క్యాష్ ఇచ్చి కొనాలంటే 1300 నుంచి 1500 మధ్యనే కొంటామని చెప్పేసి అంటున్నారు. అంటే నిలువున ఒక ఎకరం దగ్గర 30,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అంటే వ్యాపారుల తాలూకా దోపిడీకి రైతుల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టారు తప్పితే ప్రభుత్వం రైతులను ఆదుకోవట్లేదు. ఇవాళ అదే వ్యాపారులు విత్తనాల తాలూకా ధర 4 కేజీలు ఏమొచ్చి 3,000 అమ్ముకుంటున్నారు. అదే కింట పంట ఏమొచ్చే రైతు మొక్కజొన్న ఏమొచ్చి 1300కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇది ఎంత అన్యాయం. కాబట్టి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, రైతన్న మీకోసం అని చెప్పేసి ఇవాళ 10 రోజుల కార్యక్రమం తీసుకున్నారు కదా. గ్రామాల్లోకి వెళితే మీకు ఈ పంట కనిపించట్లేదా? రైతులు దోపిడీ కనిపించట్లేదా? కాబట్టి మేము అడుగుతున్నాం, మీరు చెప్పిన ప్రకారంగా మద్దతు ధరకు కొంటారా? రైతుల్ని వ్యాపారులు దోపిడీకి విడిచిపెడతారా? చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాదు. అచ్చెన్నాయుడు గారు ఈ ప్రాంతం వాడే, అంతకుముందు ఆయన ఇక్కడ ప్రోత్సహించి పంటను ప్రోత్సహించాడు. మరి ఇవాళ రైతులకి కొనుగోలు కేంద్రం పెట్టి మద్దతు ధర నువ్వు కొంటే ప్రైవేటు వ్యాపారులు కూడా దగ్గరకు ఆ ధరకు వస్తారు. కాబట్టి మీరు ప్రభుత్వం ఇవాళ ప్రైవేటు వ్యాపారుల ద్వారా దోపిడీని సహకరించినట్లుగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల తాలూకు ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. సో చూసాం కదా, ఇక్కడ మొక్కజొన్న రైతులైతే తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఎందుకంటే ఈరోజు చూడొచ్చు 6 గాలాల పాటు పండించిన పంటని ఈరోజు రోడ్లపైన పారబోసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే చూడొచ్చు, ప్రభుత్వానికి కూడా ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే ఇంతవరకు కూడా పండించిన పంటకి ఇంతవరకు కనీసం ఒక గ్రామీణ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఒక కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో మరింత ఆందోళన బాట పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే 1200, 1300 కూడా మద్దతు ధర పలుకుతుంది. ఇంకా కొన్ని చూసుకుంటే 800 రూపాయలకు కూడా క్వింటాన్ అయితే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈరోజు విత్తనాలను అమ్ముతున్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ శక్తులకి ఈరోజు తొత్తులుగా ప్రభుత్వాలు అయితే పనిచేస్తున్నాయో తప్ప కానీ ఈరోజు రైతుకి అండగా దండగా నిల్చున్నటువంటి ప్రభుత్వాలు ఏవి లేవంటూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 4 కేజీల ఒక విత్తనాలను అయితే ఈరోజు 3000 రూపాయలకు కూడా కొనుగోలు చేస్తున్నాం. అదే ఈరోజు క్వింటాల కొలుతున్నటువంటి ఈ యొక్క పండిన పంటని ఈరోజు కనీసం 2000 రూపాయలకు కూడా మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ద్వారా కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తగు మూల్యం చెల్లించక తప్పదంటూ కూడా ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.